దయచేసి కూడిక ఆరంభించుకుందాము. మరి ప్రార్థనతో ఈ కూడికను మనము ఆరంభించుకుంటాం. మరి దయచేసి త్వరపడి సిద్ధపడి మీ పనులు ముగించుకొని మరి సహోదరులు మరి నారాయణ సిస్టర్ రమ్య గారి వారి యొక్క మరి గృహానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ కూడికను ప్రార్థనతో ఆరంభిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వ సృష్టికర్త, సర్వలోకనాథుడ, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవ, మీరు స్తోత్రాలు. మీరంతేనా గొప్ప దేవుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవు. అతి దేవుడుగా మీరు మాకున్నందుకై స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా తండ్రి, మీ వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చే దేవుడు తండ్రి నాయన, అతి దేవుడిగా ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం. ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించటము అన్న మాటను బట్టి ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన ప్రభు దినం ఆదివారాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయ కాలము మీ సన్నిధిలో మేము చేరి ప్రభువా తండ్రి మీ సన్నిధానంలో ఆరాధిస్తూ వచ్చాం. అలాగే ప్రభువా మీ యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా రొట్టె రసములో పాలుపంపును పొందే ధన్యత మాకు అనుగ్రహించారు. దేవా మీకు స్తోత్రాలు. అయితే సాయంకాల సమయంలో మా ప్రియ సహోదరులు మరి ఎమినేజర్ బ్రదర్ని బట్టి, అలాగే రమేష్ సిస్టర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెలు జమీమా, అలాగే ప్రభు దివ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు మీరు వారిని రక్షించుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయితే తండ్రి ఈ కుటుంబాన్ని ప్రభా మీరు అంచెంచెలుగా ప్రభా క్రమక్రమముగా తండ్రి నాయన మరి మీరు అభివృద్ధి పరుస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనుక తండ్రి మరి అంత మాత్రమే కాదు, కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి కార్యమును బట్టి మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. కనుక తండ్రి మరి అంత మాత్రమే కాదు, మరి ప్రభువా ఈ యొక్క 2024వ సంవత్సరం మరి చివరి మాసములో చివరి దినాల్లో కుటుంబాన్ని మీరు ప్రభా మరి మీరు నడిపించారు. దేవా మీ స్తోత్రాలు. ప్రభా గడిచిన నెలలన్నీ మీరు కాపాడి సురక్షితంగా భద్రముగా మీరు కాపాడిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా. కనుక మరి అందుకు గాను ప్రభా తండ్రి యొక్క కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరు వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఇలాగ అనేకులు మరి ప్రభా క్రిస్మస్ అని చెప్పి అనేక చోట్ల వేడుకలు, సంబరాలు, అలాగే ప్రభా సెమీ క్రిస్మస్ యొక్క మరి ప్రభా సెలబ్రేషన్స్ మరి అనేక చోట్ల జరుపుకుంటూ ఉన్నారు. మేమైతే ప్రభా తండ్రి అలాంటి ప్రభా ఆడంబరాలు, అట్టహాసాలు ప్రభా కాకుండా మీ యొక్క శుభ సందేశం, మీ యొక్క క్రిస్మస్ యొక్క మీ యొక్క పుట్టుక ప్రభా తండ్రి నాన్న జనన మరణం పునరుద్ధానం గురించి ప్రభా మీ యొక్క స్వార్థను వినిపించడానికి మీరు మాకు ఇచ్చిన భారంకే స్తోత్రాలు. దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని వాక్యంలో మేము చూచిన రీతిగా ప్రభా మరి తండ్రి ప్రభు యేసు క్రీస్తు వారి లోకంలో జన్మించాడని, అలాగే ప్రభు ఆయన లోకంలో జీవిస్తూ అనేకుల కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని ఉద్దేశం కలిగి ప్రభు ఈ కూడికను ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు. కనుక తండ్రి మరి గడిచిన దినాలలో మరి ప్రతి గృహం యొద్ద ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. డిసెంబరు ఆరంభ దినాల నుంచి నేటి వరకు ప్రభా తండ్రి ఈ కూడికను ఒక్కొక్కరి గృహంలో మరి వేరు వేరు గ్రామాల్లో ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినం కూడా మా ప్రియ సహోదరులు ఎబినేజర్ గారు, అలాగే ప్రభా రమ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రభా తండ్రి మీ యొక్క ప్రేమ వార్తను మరి సంతోషకరమైన సువర్తమానమును మరి ప్రకటించడానికి వీరి గృహం ద్వారా మీరు ఇచ్చిన మరి తరుణముకై స్తోత్రాలు.
ప్రభా ఈ కూడిక మరి తండ్రి ఎవరిని ఉద్దేశించి ప్రభా ఈ కూడిక ఏర్పాటు చేయబడిందో వారి జీవితాన్ని మీరే దర్శించండి. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడండి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా తండ్రి నాయన అంత మాత్రమే కాదు, మరి ప్రభా నీ యొక్క సువర్తమానం ద్వారా అనేకులను రక్షించండి. నశించిన దానిని వెనుక రక్షించుటకు మనిషి కుమారుడు మరి వచ్చినని రాయబడినట్లు నశించిపోయే ఆత్మలను రక్షించడానికి మీరు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారో అలాగే ప్రభా నశించిపోయే ఆత్మల కొరకు మేము మీ యొక్క స్వార్థను వినిపించడానికి ప్రభా ముందుకు వచ్చి ఉండగా మీరే జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సందర్భముగా మరి ఈ కూడిక మరి మరి ఏర్పాటు చేయడానికి లైటింగ్స్ అట్లాగే ప్రభా మైకు సమస్తం కూడా అరేంజ్ చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీ స్తోత్రములు. అలాగే ప్రభా మా మధ్యకు మీ ఆస్తులు మరి ప్రభా మా వీళ్ళు ప్రసాద్ రాంకుని మీకు తీసుకొచ్చినందుకై మీ స్తోత్ర తండ్రి. మీ ఆస్తులు మా మధ్యకు ప్రభా నడిపించారు. మీ ఆస్తులు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ వర్తమానం ద్వారా మీరు మరి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. సమస్తము మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. కనుక మరి ఈ సమయంలో మరి కనిపించని అంధకార శక్తులన్నింటినీ మీ నామను బంధించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మరి తండ్రి ఈ యొక్క మరి మీటింగ్ సమయంలో మీ ఆత్మ సంచారం మాట ఉంచండి. మా చుట్టూ మీ అగ్ని ప్రాకారంతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాడబోయే పాటలు వాక్య ధ్యాన సమయం అంతటిని దీవెనకరముగా చేయండి. మీ నామమునకు భయంకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకొనొచ్చు. ప్రభా నీ మాటలు అనేకులకు ఎంతో ఊరట కలిగించి ప్రభా ఆత్మీయ జీవాన్ని కలిగించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ సమయం అంతటిని మీకు అప్పచెప్పుతూ కార్య ఆరంభం నుంచి కార్య అంతం వరకు ప్రభా మీరే తోడు నడిపించమని కరెంటును సమస్తమే మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దివ్య క్రిప్స్. మనము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కీర్తనలు పాటలు పాడుకుంటాము. మరి పాట సంఖ్య సియోన్ గీతాల నుంచి మరి పాడుకుంటాము. యేసు క్రీస్తు ప్రభువాయనే అనే పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకాల్లో మరి యేసు క్రీస్తు ప్రభువాయనే అనే పాట మనము పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో మరి 128వ పాట 128వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 128వ పాట మనము పాడుకుందాం. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకాల్లో 128వ పాట మనము పాడుకుంటాం. రండి ప్రసన్న.
యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. మరులంగావన్ శ్రమల పొందే క్రీస్తు ప్రభువు. మరులంగావన్ శ్రమల పొందెన్ క్రీస్తు ప్రభువు. తిరిగి భూవిన్ సుఖమున్ విడచి శిష్యుల వెంటనుండన్. తిరిగి భూవిన్ సుఖమున్ విడచి శిష్యుల వెంటనుండన్. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్యుండేసు మనకు నీవా మృత్యువును గెలిచెను. నిత్యుండేసు మనకు నీవా మృత్యువును గెలిచెను. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. వీటిన్ గొలుపు అలలు పైకి పైకి తానే. వీటిన్ గొలుపు అలలు పైకి లేచినంతానే. వీటిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మాళించును. వీటిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మాళించును. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుండి. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు.
పశువుల పాకన్ పారుండేను, తానే దేవుడై ఉండి మేను లోయాలందు సంచరించేడు, మరణ మేలు లోయాలందు సంచరించేడు, తరుణములు కలిగినాను క్రీస్తు మీ చెంతనుండు, తరుణములు కలిగినాను క్రీస్తు మీ చెంతనుండు. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పారుండేను, తానే దేవుడై ఉండి యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పారుండేను, తానే దేవుడై ఉండి మన జీవము క్రీస్తే కదా, క్రీస్తుని చూచి మన జీవము క్రీస్తే కదా, క్రీస్తుని చూచి తనయులమై యుద్ధమందు జయము నొందేదాము, తనయులమై యుద్ధమందు జయము నొందేదాము. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పారుండేను, తానే దేవుడై ఉండి యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పారుండేను, తానే దేవుడై ఉండి ఎవరో తెలుసా యేసయ్య అనే పాట పాడుకుందాం. ఎవరో తెలుసా యేసయ్య చెబుతా నేడు వినవయ్య అనే పాట పెద్ద పాటల పుస్తకంలో మరి 371 పాట, 371 పాట సంఖ్య 371 పాట పాడుకుందాం. 371 371 పాట ఎవరో తెలుసా యేసయ్య చెబుతా నేడు వినవయ్య అనే పాట పాడుకుందాం. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ముము యేసు ప్రభున్ అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ముము యేసు ప్రభున్ ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు మరొక పాట పాడుకుందాం. దేవుని వాక్యంలోనికి మనము చేరక ముందు పాట సంఖ్య 260 268 పాట 268 పాట పాడుకుందాం. రెండు 260 పాట. రెండు 268 పాట. మరొక నంబరు 228 పాట. 268 228. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపములేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపములేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శి అయి నడిపించు వారిన్ మార్గదర్శి అయి నడిపించు వారిన్ ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో ఉదయించే దివ్య రక్షకుడు పురాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగునీయను, రక్షణ వెలుగునీయను. ఉదయించి దివ్య రక్షకుడు చింతా విచారముతో నిండి ఉన్న లోకారుణావిని, చింతా విచారముతో నిండి ఉన్న లోకారుణావిని. పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు, పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు. మానవాళికై మరణము నొంది, మానవాళికై మరణము నొంది నిత్య జీవము నివ్వన్. దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించే రక్షింపను. దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించే రక్షింపను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునీయను, రక్షణ వెలుగునీయను. ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్. లోకానులకు దృష్టి నువ్వ అరుదించే క్రీస్తు ప్రభు. లోకాందులకు దృష్టి నువ్వ అరుదించే క్రీస్తు ప్రభు. చీకటి నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు పురాణకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునీయను, రక్షణ వెలుగునీయను. ఉదయించే దివ్య రక్షకుడు పురాణకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునీయను, రక్షణ వెలుగునీయను. ఉదయించే దివ్య రక్షకుడు దేవుని వాక్యము వినే ముందుగా బైబిల్ పాట పాడుకుందాం. బైబిల్ పాట పాడుకుందాం. మీ బైబిల్స్ మరి మీ కుడి చేతిలో ఉన్న బైబిల్స్ పైకి మీ సిల్స్కి పైగా ఎత్తి చూపించండి. బైబిల్ పాట మనం పాడుకుంటాం. బైబిల్ పాట పాడుకుందాం.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, నా బాధలను నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, నా బాధలలో నెమ్మదినిచ్చేను. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దక్షిణమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని వాక్యము మనం విననే ఉంటాము. వాక్యములో ప్రవేశించక ముందు సహోదరుడు ఎమ్మెజర్గా వచ్చి ప్రార్థన చేస్తాం. వాక్యం కొరకు సోదరు ఎమ్మెజర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, కృప కలిగినటువంటి నా దేవా, జీవాధిపతి, జీవము కలిగినటువంటి నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి, ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. నా తండ్రి, యొక్క 12వ మాసములో ప్రభా మరి నీ సన్నిధిలో గడపడానికి మరొక ఇచ్చినటువంటి పునరుత్థాన దినమును బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆరాధన విషయంలో నువ్వు ఎంతగానో సాయం చేస్తూ వచ్చినావు ప్రభా, అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయమందు ఈ గృహము నిమిత్తమై నా తండ్రి మరి సువాత కూడికి పెట్టుకునే విషయంలో నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతిస్తున్నా ప్రభా. నీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి, అలాగే మీ దాసులను బట్టి తీసుకొచ్చినందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ప్రభా పాటలతో నేను ఆరాధిస్తూ వచ్చి ఉన్నాం ప్రభా, అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి, అనేకుల కొరకు నా తండ్రి మరి సువార్త వాక్యము నా తండ్రి వినిపిస్తూ ఉండగా రక్షణ మార్గంలోనికి నడిపించాలన్న ఉద్దేశంతో మరి నా తండ్రి ఈ యొక్క కూడికి ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ప్రభా నా తండ్రి, ఈ వాక్యం విషయంలో నా తండ్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తమై ప్రభా ఎవరికి ఏ వాక్యం అయితే అవసరమో మరి ఎవరైతే నీ 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 యందు ఉన్నారో వారిని రక్షణ మార్గంలోనికి వాక్యం నడిపించే విషయంలో సాయం చేయమని ప్రభా, మీ దాసుడు ద్వారా వాక్యంతో మాట్లాడమని సాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ యొక్క కొద్ది సమయం విషయంలో ప్రభాను మాకు సాయం చేయమని తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి, వాతావరణం అనుకూలించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కరెంటును కూడా మీ స్వాధీనపరచుకోండి. ఈ గృహం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉద్దతలు ఉంచమని ప్రార్థన చేస్తూ మరి వాక్యం నిమిత్తమై మీ దాసులు నిలబడుతుండగా నేను ప్రభా వారిని నీ నోటి బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఈ సమయం ఇచ్చింది స్తుతిస్తూ నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభుత్వంలోకి రీతిగా క్షేమకరంగా సజీవులకు నడిపించిన మొదటిగా ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ప్రియ సహోదరుడు ఎబెనేజర్ గారు, రమ్య గారు, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు జమీమా, దివ్య, ఆ కుటుంబాన్ని రక్షించినందుకు మొదటిగా దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అదే సమయంలో ఈ కుటుంబంలో చేసిన మేలు ఉపకారాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ, మరి ఆయన ఈరోజు మనతో ఏ మాటలు మాట్లాడతాడో అది మనం స్పష్టంగా విని దాని ప్రకారం మనం అవి మన జీవితానికి అన్వయించుకోవటానికి మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మొట్టమొదటిగా దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, ఒక మాట మనం చూసుకుంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం వర్తమానభూత కాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు. దయగల తండ్రి, గడిచిన దినములన్నీ మీ కృపాక్షేమములు, మీ దయా కనికరములు, మీ వాత్సల్యత మాపై మెండుగా కుమ్మరిస్తూ ఈ రీతిగా సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతవరకు ప్రతి వారిని ఆయన మీ కృపలో, మీ దయలో భద్రపరుస్తూ మాకు సర్వాధికారమైన దేవుడు, మమ్మల్ని ఏలుచుండే దేవుడు, మమ్మల్ని ఆయన మీ రెక్కల చాటును భద్రపరిచే దేవుడు. ఈ రీతిగా ఈ సాయంత్రం సమయంలో మా ప్రియ సహోదరుడు ఎబెనేజర్ గారి గృహంలో చేరి ఆయన కొద్ది మందిగా మేము కూడుకొని మేము స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, జరగవలసిన ఈ కూడిక ప్రభువా మీ చిత్తానుసారంగా మీ నామానికి మహిమకరంగా జరిగించుకో ప్రభువా. నన్ను కూడా తండ్రి మరి అక్కడి నుండి తీసుకొచ్చావు క్షేమకరంగా. అయితే తండ్రి, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్న విధాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. అయితే తండ్రి, మా మధ్యలో మీరుండి మీరుండి మాతో మాట్లాడుతున్నామని, మా హృదయాన్ని సంధిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మీరే నిలవబడి ప్రభువా, మీరే మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు ఇంకా ఉంటే తండ్రి, వారికి ఉన్న ఆటంకాల అభ్యంతరం తొలగించి వారిని కూడా సకాలంలో తీసుకురావటానికి ప్రభువా కృప చూపు అయా, కనికరించి కృప చూపు. మంచి వాతావరణం మాకు అనుకూలపరచు. కరెంటుని కూడా మీ స్వాధులు భద్రపరచుకో. ఆయన సమస్తం మీ దయగల, ప్రేమగల, కృపగల స్థలాలకు అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఇక్కడ వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క బలం, దేవుని యొక్క కార్యాలు ఇక్కడ మనం చూస్తే ఆయన ఎప్పుడు ఉన్నటువంటి వాడు అంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలంటే పోయిన దినముల్లో ఉన్నాడు, జరుగుతున్న దినంలో ఉన్నాడు, జరగబోయే దినంలో కూడా నేడు దేవుడు. ఆయన గత జీవితాలంతా అంటే మన పితరులు మనకంటే ముందు ఉన్నవాళ్ళు ఎంతో. మనం మొదటికి వెళ్తే ఆదాం దగ్గరికి వెళ్ళొచ్చు. ఆదాం దగ్గర నుంచి ఉన్నటువంటి దేవుడు, ఇంకా ఆదాం కంటే ముందు ఉన్నటువంటి, అంటే సృష్టి ఆరంభం కంటే ముందు ఉన్నటువంటి దేవుడు, ఆ సృష్టి ఉనికిలో లేనప్పుడే ఉన్నటువంటి దేవుడు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడు. ఈ సృష్టికి ఉనికికి తెలియకముందే ఉన్నటువంటి దేవుడు ఆయన.
ఆ ఆ దేవుడు వర్తమాన భూత కాలంలో ఉండే దేవుడు మన ప్రభు. ఆయనే సర్వాధికారం కలిగిన దేవుడు. ఈ లోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. ఆయనకు మించి ఎవరికి ఏ అధికారం లేదు. ఆయన ఒక్కడే సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన మహాబలం. ఆయన మహాబలవంతుడైన దేవుడు. సృష్టిని సృష్టించాడు. అందులో సమస్తాన్ని సృష్టించాడు. అయితే ఆయన సృష్టించడానికి ఆయనకు అధికారం. ఆయన తీసివేయటానికి ఆయనకు అధికారం. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన మహాబలాన్ని కలిగిన దేవుడు, ఆ అధికారము, ఆ బలము మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఏలుచున్నాడు. మనం పరిపాలించే ప్రభు ఆయన. మనం పరిపాలించే ప్రభు కాబట్టి ఆయనకి మనం మొట్టమొదటిగా ఆయన ఏలుబడిలో మనం ఉన్నాం. ఆయన అధికారం కింద మనం ఉన్నాం. ఆయన సర్వాధికారం. మనం ఆయన తప్పించి ఏ అధికారి కిందకి వెళ్ళానా మన ఉనికి ఉండదు. సర్వాధికారం కలిగిన దేవుడు మనల్ని ఏలే దేవుడు, అంటే మనం పరిపాలించే దేవుడు. ఈ లోకంలో పరిపాలించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో ఏం పరిపాలిస్తారు? స్థానికంగా రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, లేకపోతే స్థానికంగా దేశాన్ని పరిపాలించవచ్చు. ఎవరి దేశం వాళ్ళు పరిపాలిస్తారు. పరిపాలించేది ఎవరు? మనుషులే. ఆ మనుషులకు జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. అయితే ఆయన సర్వాధికారి, సర్వలోకాన్ని సృష్టించాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉన్న దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, మహాబలం కలిగిన దేవుడు. ఆయన అధికారం కింద నిన్ను నన్ను చేర్చుకున్నాడు. ఆయన అధికారం నిన్ను నన్ను చేర్చుకున్నాడు కనుక మొట్టమొదటిగా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆయన అధికారం కింద నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవునికి మొట్టమొదటి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక మొట్టమొదటిగా మనం సర్వాధికారి అయిన దేవుణ్ణి, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుణ్ణి, మహాబలం కలిగిన దేవుణ్ణి, మన ప్రభువుని. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నట్టు వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు, తండ్రో తాతో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఇస్తాం. అయితే సర్వాధికారం కలిగిన దేవుడికి మనం ఎంత విలువ వేయాలి? అందుకని ఆయన మొట్టమొదటిగా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొట్టమొదటిగా. రెండోది మనం చూస్తే దెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. దెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16, 18 వచనాలు కలిసే ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇందాక మనం ఎవరి అధికారంలోకి వెళ్ళాం? సర్వాధికారి అయిన దేవుని యొక్క అధికారంలోకి వెళ్ళాం. ఆయన అధికారం కింద మనం చేర్చుకున్నాడు కనుక, ఆయన పరిపాలన కింద మనం చేర్చుకున్నాడు కనుక, మనం అసలు ఆయన పరిపాలన కింద లేకపోతే ఎవరి పరిపాలన ఉండేవాళ్ళం? సాతాను యొక్క పరిపాలన ఉండేవాళ్ళు. అయితే మనల్ని ప్రేమించి, ఈ లోకంలో నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను తన యొక్క అధికారం మీద చేర్చుకొని, ఆయన నీకు నాకు ప్రభువుగా ఉన్నందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, మన జీవితంలో అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 70 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి 100 సంవత్సరాలు బతకొచ్చు, ఒకళ్ళు ఇంకా బతకొచ్చు, లేకపోతే ఒక్కొక్కరు 50 బతకొచ్చు. అంటే మనం బ్రతుకుతున్న జీవితకాలం అంతా ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆయన ఇచ్చినట్టు ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినట్టు మనం తినే ఆహారాన్ని బట్టి, ఆయన ఇచ్చినట్టు ఈ భూమి మీద మనకి ఇచ్చినట్టు ప్రతి ఈ భూమి మీద మనకేమిస్తాడు? ఆయన ఈవులు ఇస్తాడు. అది ఈవులు అంటే మనకు నివసించడానికి గృహం, కట్టుకోవటానికి బట్ట, బిడ్డలు, లేకపోతే వాళ్ళకి ఉన్నట్టు ఆస్తిపాస్తులు, లేదా ఇంకో అది ఆశీర్వాదాలు కూడా మనకిస్తాడు దేవుడు. అందుకని ఇక్కడ ఏమన్నా ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఏలాగు చేయుట యేసుక్రీస్తునందు. ఇక్కడ చూడండి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు. ఇప్పుడు మనం ఎవరి అధికారంలో ఉన్నాం? యేసుక్రీస్తు అధికారంలో ఉన్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో నీవు, నేను, మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు ఎవరి పక్షాన్ని చెల్లించాలి? యేసుక్రీస్తునందు చెల్లించాలి. యేసుక్రీస్తునందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన ఎడల దేవుని చిత్తం. మన కృతజ్ఞతాస్తుతులు దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే మనం రక్షించిన దేవుడు ఆయనే, మనం పుట్టించిన దేవుడు ఆయనే. మన ఉనికిలో లేనప్పుడు జగత్ పునాది వేయబడక ముందు మన ఆయన జ్ఞాపకం చేసుకున్నది ఆయన.
కనుక మనం ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుండి ఈ లోకం విడిచేంత వరకు దేవుడు మనకు చేసే మేలు, అసలు మనం ఈ రీతిగా ఆయుష్ కాలాలు మనం పొడిగిస్తూ 2024 సంవత్సరం చూస్తా అయిపోయింది. అసలు భలే తొందరగా అయిపోయింది ఈ సంవత్సరం. అయితే ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు ప్రతి విషయం ఈ సంవత్సరంలో మనకు ఎన్నో అనారోగ్య కారణాలు వచ్చి ఉంటాయి. ఈ సంవత్సరంలో మనకెందుకు 3 సంవత్సరాలు వెనక్కపోతే కరోనా సంగతి మనకు తెలుసు. కరోనాలో ఒక్కళ్ళు బయటికి రాలా. కరోనాలో మనుషులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరిగారు. ఎందుకు? బయటికెళ్తే ఎక్కడ కరోనా వచ్చిద్దో, ఎక్కడ మనం చచ్చిపోతామో, ఎక్కడ ఈ లోకాన్ని భయం. మనుషులో ఉన్న భయం. ఆటన్నిటిని కూడా ఎంతోమంది చనిపోయారు. ఈ లోకంలో పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఎక్కువ శాతం ఈ కరోనాలో ఎక్కువ శాతం సేవకులు ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకున్న శ్రమ, వాళ్ళకున్న బాధ్యతను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సువార్త ప్రకటించేవాళ్ళు, మరి ప్రార్థన చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కరోనా సమయంలో చాలామంది చనిపోయారు. అయితే దేవుడు ఈ రీతిగా నిన్ను నన్ను ప్రతి విషయంలో కాపాడుతూ, ఆయన రెక్కల చాటును భద్రపరుస్తూ, ఆయన నిన్ను నన్ను ఈ రీతిగా ప్రతి విషయంలో క్షేమము భద్రత ఇచ్చి నడిపిస్తున్నాడు కనుక, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, ఇక్కడ మన విషయంలో అని పెట్టుకో, మీ అనేది మనందరం, మీ అనే కాడ మన విషయంలో, మనందరి విషయంలో మరి అదే దేవుని చిత్తం. మనందరి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుట అది దేవుని చిత్తం. మొట్టమొదటి మనం చెప్పుకుందండి, సర్వాధికారి అయిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, మనం పరిపాలించే దేవుడు, మనల్ని ఆయన రెక్కల చాటును భద్రపరిచే దేవుడు, నీకు నాకు ఆయుష్ను పొడిగిస్తున్న దేవుడు, నిన్ను క్షేమకరంగా భద్రత ఉంచే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండోది, మన జీవిత విధానంలో మన జీవిత మార్గంలో అనేక ఒడిదుడుకుల్లో కూడా వెళ్తాం. మనకి ఈ శోధన, కష్టము, శ్రమ, బాధ ఇవన్నీ మన జీవితంలో కలుగుతున్నాయి. మన జీవితంలో ప్రతిదీ ఒకసారి శోధించబడతాం, ఒకసారి కష్టపడతాం, మనసులు బాధ పెడతాం, ఒకసారి పరీక్షింపబడతాం, ఒక్కోసారి శ్రమ పొందుతాం, ఒక్కోసారి అనేక విధాలుగా బలహీనం అయిపోతాం. అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు, లేదా ఆత్మానుసారమైన విధానం కావచ్చు, ఏదైనా సరే అటువంటి స్థితిలో కూడా దేవుడు అన్ని విషయాల్లో మనల్ని రెక్కల చాటును భద్రపరుస్తూ వచ్చాడు. ఈ రీతిగా ఈ 2024 సంవత్సరం చివరి మాసము ఈ రీతిగా ఈ ప్రభు దినంలోకి నిన్ను నన్ను క్షేమకరంగా నడిపించినందుకు ఆయన ఇచ్చినట్టు ఆయుష్, ఆయన ఇచ్చినట్టు ఆరోగ్యము, ఆయన ఇచ్చినట్టు ఆహారము, ఆయన ఇచ్చినట్టు కుటుంబము, ఆయన ఇచ్చినట్టు రక్షణ, అన్ని విషయాల్లో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనం బద్దులం. ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు, ఈ కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటాడు. ఈ కుటుంబంలో మన సహోదరుడు ఎబ్నేజర్, అసలు ఎబ్నేజర్ గారు రక్షలోకి తీసుకొచ్చినందుకు మొట్టమొదటి కుటుంబంతో పాటు సంఘం అంతా కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనను రక్షించాడు, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఈ లోకంలో మనకు రక్షణకు మించిన ఆధిక్యత ఇది లేదు. ఈ లోకంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించి ఆయన అధికారం కింద మనల్ని తీసుకొచ్చి, ఒకప్పుడు ఎక్కడున్నాము మనకు తెలుసు కదా, లోకంలో ఉన్నాము. లోకం ఎవరి అజమాయిషిలో ఉంది? సాతాను యొక్క అధికారంలో ఉంది. ఆ సాతాను యొక్క అధికారం నుంచి నిన్ను నన్ను విడుదల చేసి, ఆ విడుదల చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం క్రిస్మస్ చేసుకుంటాం. క్రిస్మస్ అనేది పూర్తి అర్థం ఏంటంటే, క్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? నీ కొరకు నా కొరకే పుట్టాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఆయన పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయన తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకే, నిన్ను నన్ను రక్షించుట కొరకే, సాతాను అధికారం నుంచి విడుదల చేయట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులం. ఇది రెండో మాట. మూడో మాట మనం చూస్తే, ఎప్పుడెప్పుడు స్తుతించాలి దేవుణ్ణి, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది. ఇప్పుడు ప్రతి విషయంలో చెల్లించాలంటున్నాం. ఎప్పుడు చెల్లించాలి? ఎప్పుడంటే ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఫిలోమోనుకు రాసిన పత్రికలో
ఇక్కడ అన్నాడు చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ, దానికి ఏమన్నా ఈ టైము, ఈ రోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం అని ఉందా? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే మన జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ నా దేవునికి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని దేవుడు ఇచ్చాడో వారందరికీ నా దేవుడే. వారందరూ నా దేవుడని అది స్వతంత్రంగా చెప్పుకుంటారు, నా దేవుడు. అందుకని ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ మన జీవితకాలం అంతా, మన బ్రతుకు జీవనమంతా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక మనము మొట్టమొదటిగా సర్వాధికారి అయిన దేవునికి, మరి ఆయన మన ప్రభు అయిన దేవునికి, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది, ఎప్పుడు స్తుతించాలని చెప్పాడు? ఎల్లప్పుడూ నా దేవునికి. ఒక మాట అది గుర్తుపెట్టుకోవాలి, ఎల్లప్పుడూ నా దేవునికి, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. రక్షణ అనుభవంలోకి ఎవరైతే వస్తారో, రక్షింపబడిన హృదయాలు కలిగే ఆనందం, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నాకు కాపుదలు ఇచ్చాడు, నా దేవుడు ఆయన యొక్క రెక్కల చాటును భద్రపరుస్తూ వచ్చాడు. ప్రతి విషయం మనం చూడండి, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు, ఏదన్నా మనం చూస్తూ ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏమంటాం? నా దేవుడు నన్ను రక్షించాడయ్యా, నా దేవుడు నన్ను తప్పించాడు అంటాం. నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను తప్పించాడు అంటాం. అప్పుడే కాదు, ఎప్పుడూ నా దేవుడే. మన బ్రతికిన జీవితకాలం అంతా నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా దేవునికి ప్రతి విషయంలో. ఇప్పుడు 3 కారణాలు మనం చూసుకున్నాం. 3 కారణాలు చూసుకున్నాం. 4వ కారణం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు. ఇక్కడ చూస్తే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు ఇందాక నా దేవునికి, రెండోది ఇప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున వ్యక్తిగతమైన కృతజ్ఞత, కుటుంబపరమైన కృతజ్ఞత, సంఘపరమైన కృతజ్ఞత అన్ని దేవుడికి. దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున ఏమిచ్చాడు? దేవుడు మనకి దేవుడు కృపనిచ్చాడు. ఏ కృపనిచ్చాడు? మామూలుగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ధర్మశాస్త్రం అంటే, యేసుక్రీస్తు రాకముందు ధర్మశాస్త్రం ప్రకారం క్రియలు జరిగాయి. అంటే ధర్మశాస్త్రం అంటే అదొక చట్టం. ఆ చట్టంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, పాపం చేసిన వాళ్ళకి శిక్ష, ఆ శిక్ష అనుభవించాల్సిందే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఆ చట్టాన్ని నెరవేర్చి ఆయన మనం దేనికైతే ఆ శిక్షకు పాత్రలం అవుతామో ఆ శిక్ష నుండి నన్ను తప్పించాడు. అంటే మనం చేసిన పనికి మనకు శిక్ష విధించాలి. అయితే ఆ శిక్ష నుండి నిన్ను తప్పించాడు. అంటే మనకి ఉచితంగా ఆయన కృపనిచ్చాడు. ఆ కృప అంటే దేనికైతే మనం అయోగ్యులమో ఆ అయోగ్యత నుండి తీసేసి యోగ్యులుగా మనం చేయటమే. ఇప్పుడు మనం చదువుకునే పిల్లలు బాగా అర్థమవుతుంది. కృప అంటే మనకు ఉచితంగా ఇచ్చేది. అది ఉచితంగా అంటే ఇప్పుడు 10th క్లాస్ అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏమో కానీ, మేము చదువుకునేటప్పుడు
10th క్లాసు అన్ని సబ్జెక్టులు పాస్ అయితే ఒక్క సబ్జెక్ట్లో 1 మార్కో 2 మార్కులతో తప్పిన వాళ్ళు ఉంటారు. ఒక్క సబ్జెక్ట్లో 1 మార్కు 2 మార్కులు తప్పితే ఆ సంవత్సరం అంతా మళ్ళీ చదవాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే 1 మార్కు 2 మార్కుల ద్వారా తప్పిన వాళ్ళకి సంవత్సరం అంతా వేస్ట్ అవుతుందని వాళ్ళు 2, 3 మార్కులు అటు కలిపి పాస్ చేయించేవాళ్ళు. అంటే సహజంగా మనం ఏంటంటే పాస్ అవ్వడానికి అర్హులం కాదు. 1 మార్కు 2 మార్కులు తప్పిపోయాం. లెక్క అయితే తప్పి మళ్ళీ సంవత్సరం అంతా చదవాలి. అయితే గవర్నమెంట్ వారు జాలి చూపించి వాళ్ళు ఏం చేశారు, పాపం 1 మార్కు 2 మార్కులు అనవసరంగా సంవత్సరం వేస్ట్ అయితే ఈ పిల్లగాడికి 2 మార్కులు కలిపి పాస్ చేయించేవాడు. అప్పుడు మేము చదువుకునేటప్పుడు అది విద్యార్థి ఎంతో సంతోషంగా ఉన్నాడు. గవర్నమెంట్ కలిపి 2 గ్రేస్ మార్కులని ఉండేవి కలిపి పాస్ అప్పుడు బాగా కష్టంగా ఉండేవాళ్ళే. అయితే నీవు నేను కృపకు అర్హులం కాదు. కృపకు అర్హులుగా అంటే దాంట్లో తప్పిపోయాం మనం, దాంట్లో లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించి నీకు నాకు నిత్య జీవంలోకి నడిపించడం. అంటే మన పాప స్థితిని బట్టి మనం నిత్య జీవానికి అర్హులం కాదు. నిత్య జీవానికి అర్హులం కాదు. మా పాప పరిస్థితిని బట్టి, మన హృదయ వాంఛలను బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నిత్య జీవానికి మనం అర్హులం కాదు. అయితే ఆ అర్హతను నీకు నాకు యేసుక్రీస్తు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ శిక్ష, నేను పొందవలసిన ఆ శిక్ష, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిక్షను అనుభవించి నిన్ను నన్ను ఆ శిక్షను తప్పించాడు. అది దేవుడిచ్చినటువంటి కృప. అందుకే ఇక్కడ ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇది 4 మాటలు మనం చూసుకున్నాం. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 4 మాటలు మనం చూసుకున్నాం. 4 మాటలు హృదయాల్లో మనం పెట్టుకుంటే దేవుడు మొట్టమొదటి ఏమై ఉన్నాడో చూసుకున్నాం. ఆయన ఎవరు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మరి బలం కలిగిన దేవుడు, నన్ను పరిపాలించే దేవుడు. ఆయన పరిపాలనకు నిన్ను తీసుకొచ్చిన దేవుడు. ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి. రెండవది ప్రతి విషయంలో ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి. మూడవది నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. నాలుగవది నాకు అనుగ్రహించిన కృపను బట్టి. కృపను మనం ఉదాహరణ చూసుకున్నాం. కృపకి మనం పాత్రలం కాదు. ఆ జాలి, దయ, కనికరం ఇవన్నీ కృప కిందకు వస్తాయి. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవటానికి మనం బద్దులం. 5వది చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో 13వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇక్కడ దేవుని యొక్క ప్రభావం, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభావం మన మీద ఉంది. ఇప్పుడు మనం ఆ ప్రభావం అంటే ఎక్కడన్నా మనం తర్ఫీదు తీసుకున్నప్పుడు, ఎక్కడన్నా ఒక శిష్యర్కం ఏదన్నా చదివేటప్పుడు కానీ లేకపోతే జ్ఞానం కానీ ఎక్కువ పిల్లల మీద తండ్రి ప్రభావం ఉందరా అంటారు. లేదంటే పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం, లేకపోతే టీచర్ ప్రభావం ఉండదు. ఎందుకంటే తన యొక్క మార్గం పెద్దవాళ్ళని అనుకరించే పరిస్థితి. ఆ మార్గం ఎట్లా ఉంటుందంటే క్రమశిక్షణగా, పెద్దవాళ్ళు క్రమశిక్షణ ఉంటే పిల్లలు క్రమశిక్షణకి వెళ్ళినప్పుడు వీడికి ఆ ప్రభావం వీడి మీద పడదరా అంటాం. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రభావము నీపై నాపై ఉంచాడు. అంటే మనం ఆ ప్రభావం, ఆ దేవుని యొక్క ప్రభావం ఎట్ట పొందుకున్నామంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనకు లోబడుట ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడైన హృదయాల్లో మన పాపం ఒప్పుకోవటం ద్వారా ఆయన యొక్క ప్రభావం నీపై నాపై ఉంటుంది. అంటే ఆ ప్రభావం, ఆయన రక్షణ, ఆయన కాపుదల, ఆయన బద్ధత నీకు నాకు ఇస్తూ ఉంటాడు. ఆయన ప్రభావము నీకు నాకు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు 5 మాటలు మనం చూసుకున్నాం.
5 మాటలు. ఆయన ప్రభావం ఇచ్చినందుకు మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ ఆ రోజు చూస్తే కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తన 75 కీర్తనలో 75లో 75 కీర్తన 1వ వచనమే. దేవా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నీవు సమీపముగా నున్నావని నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నరులు నీ చాలు, ఆశ్చర్య కార్యములను ఇక్కడ వివరించు. చాలు. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకని ఇచ్చాడు? నీవు సమీపంగా ఉన్నావని. సమీపంగా. ఇప్పుడు మనల్ని లోకం నుంచి రక్షించాడు దేవుడు. రక్షించి మనల్ని విడిచిపెట్టలా. ఎప్పుడు మనల్ని కాపేసుకొని ఉంటాడు. మనం చూడండి, మన చిన్న బిడ్డల్ని మామూలు దారి నడిచేటప్పుడు వదిలినప్పుడు, వాళ్ళు తప్పటడుగులు వేసేటప్పుడు మనం పక్కన ఉంటాం, కాపేసుకొని ఉంటాం. సమీపంగా వాళ్ళకి ఎక్కడ పడతాడో, ఎక్కడ దెబ్బ తగులుతుందో మనం వెనక పోతాం, కాపేసుకొని ఉంటాం. ఇట్లా దేవుడు కూడా రక్షించబడిన నిన్ను నన్ను లోకంలో మనం వెళ్ళేటప్పుడు ఎక్కడ పడిపోతామో, పడిపోయే స్వభావం మంది, దిగజారిపోయే స్వభావం మంది, పాప స్వభావం మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మన లోకంలో నడిచేటప్పుడు మనం రక్షింపబడినా కానీ ఆత్మీయంగా మన జీవితాలు కొనసాగించేటప్పుడు ఆయన ఎప్పుడు నీకు నాకు సమీపంగా ఉంటాడు. ఆయన కాపుదల భద్రత ఇస్తూ ఉంటాడు. ఎందుకు? మళ్ళీ పడిపోతాము, పడిపోయినప్పుడు మళ్ళీ గబుకని పట్టుకొని లేపటానికి, అంటే మనకు ఆత్మీయమైన నడక నేర్పటానికి. పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్లేటప్పుడు ఒడిదుడుకుల్లో కూడా, ఎదురు దెబ్బల్లో కూడా పడిపోతా ఉన్నాం. అటువంటప్పుడు కూడా దేవుడు నీకు నాకు ఇప్పుడు సమీపంగా ఉండే దేవుడు కనుక ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. కనుక దేవుడు అసలు ఆయన ఈ లోకానికి వచ్చిందే నిన్ను నన్ను రక్షించడం కొరకు. ఈ 6 మాటలు చూసుకున్నాం కదా. ఈ 6 మాటలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవటానికి మనం బద్దులం. పోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంది? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు లోకా సువార్తలో ఒక మాట ఉంది. లోకా సువార్త 2వ అధ్యాయంలో, లోకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. దావీదు పట్టణమందు 11 అమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు అన్నాడు. అయితే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. రక్షకుడు నిన్ను నన్ను రక్షించుట కొరకే మనం క్రిస్మస్ పండగ చేసుకుంటే చాలామంది మైకులు పెట్టి, స్టార్లు పెట్టి, పెట్టి అయ్యో అంతా గోలగోల చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అది కాదు కోరుకునేది. దేవుడు వచ్చిన ఉద్దేశం ఏంది? ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంది? నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేయటం కొరకు. ఆయన నీకు నాకు ఇప్పుడు సమీపంగా ఉండటానికి, మనం తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడటానికి, నిన్ను నన్ను యోగ్యత లేని, అర్హత లేని నిన్ను నన్ను అర్హత ఇచ్చి పరలోక రాజ్యాన్ని నడిపించడం కొరకే. ఆయన యొక్క గొప్ప ప్రణాళిక ఎందుకు వచ్చాడంటే, దేవుడి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. యెషయా గ్రంథం ఇక్కడ ఉన్నాడు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టి, ఇందాక దావీదు పట్టణమందు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మనకు శిశువు పుట్టాను. ఎప్పుడు ఇది చెప్పింది? యేసుక్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా ఈ లేఖనం ఎప్పుడు యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల ముందే ఈ లేఖనం రాయబడ్డది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను. ఆ కుమారుడు మీద ఏం పెట్టాడంటే దేవుడు రాజ్యభారం పెట్టాడు.
ఏ రాజ్యభారం? మనందరం ఈ లోకంలో సాతాను యొక్క అధికారం కింద మనం ఉన్నప్పుడు, సాతాను యొక్క మార్గంలో నడిచేటప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులం కాదు. పరలోక రాజ్యానికి వారసులం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని ఎందుకు పెట్టాడంటే, నిన్ను నన్ను అందరిని రక్షించి దేవుని రాజ్యానికి వారసులుగా తీసుకురావటానికి. ఆయనకు రాజ్యభారం ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఈ లోకానికి వెళ్ళు, నేను స్వహస్తాలతో నిర్మించుకున్న ఈ బిడ్డలు తప్పిపోయారు, సాతాను యొక్క అధికారంలో చిక్కుకున్నారు, వారి యొక్క జీవన విధానం ఎట్లా ఉందంటే పరలోక రాజ్యానికి అర్హత కోల్పోయారు. వీళ్ళందరిని మళ్ళీ తీసుకొచ్చి మనం ఒక రాజ్యంగా కట్టుకోవాలి. ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడినే ఈ లోకానికి పంపించాడు. ఆయన మీద ఏం పెట్టాడంటే రాజ్యభారం పెట్టాడు. రాజ్యభారం. ఏ రాజ్యం? పరలోక రాజ్యానికి మనందరం తీసుకెళ్ళాలి. పరలోక రాజ్యానికి మనందరం తీసుకెళ్ళాలంటే మనం అర్హులం కాదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. మనం ఎందుకంటే పాప స్వభావం, పాపపు స్థితి, ఘోరమైన పాప జీవితం, సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. ఈ పాపంతో పరిశుద్ధ రాజ్యంలోకి మనకు అర్హత లేదు. ఈ పాపాన్ని పోగొట్టాలంటే పరిశుద్ధుడైన వాడే ఇక్కడికి రావాలి. ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. ఈ పాపాన్ని పోగొట్టాలంటే పరిశుద్ధుడే రావాలి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. అంతకుముందు యేసుక్రీస్తుకు ముందు కోడెలు, దూడలు, పావురాళ్ళు వాటి రక్తాన్ని చిందించేవాళ్ళు. అది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అది అంతటితో ఆగేది కాదు, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఆ పాప స్థితిని బట్టి అది ధర్మశాస్త్రం ప్రకారం చేసేది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఈ ఈ జంతువులన్నిటి నశించిపోయినా కానీ ప్రజలు రక్షణ లేదు. ప్రజలు మరి పరలోక రాజ్యానికి రాలేని పరిస్థితి. అందుకే ఆ పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి ఈ లోకంలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి నిన్ను నన్ను పరిశుద్ధపరిచి దేవునికి ఒక రాజ్యంగా చూపించడానికి. ఈ రాజ్యభారం అంటే ఏంటంటే మనందరినీ ఆయన ప్రజలుగా తీసుకెళ్లి పరలోక రాజ్యంలో నిలబెట్టడానికి, మనందరిని తీసుకెళ్ళి మనందరిని పరిశుద్ధపరిచి రక్షించి మనందరిని తీసుకెళ్ళి దేవునికి ఒక రాజ్యంగా స్థిరపరచబడటానికి. అందుకే ఆయన మీద రాజ్యభారం ఉంది. ఏ రాజ్యభారం? పరలోక రాజ్యాన్ని విస్తరింపజేయాలి. ఎక్కడైతే తప్పిపోయాడో, మనం ఎక్కడ తప్పిపోయాం? ఆదాము ద్వారా తప్పిపోయాం. మన పితరుడైన ఆదాము ద్వారా తప్పిపోయాం. అదే స్వభావం మనందరికి ఇప్పటి వరకు తరతరాలు అదే స్వభావం. ఎందుకంటే మన తల్లిదండ్రి యొక్క పోలికలు మనలో ఉంటాయి. మన తల్లిదండ్రుల యొక్క పోలికలు ఎక్కడ బిడ్డలు ఎవరైనా చూడండి, ఎవరైనా పిల్లలు చెప్తే అరే ఈ అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉండాలంటారు అనుకుంటాం, వాళ్ళ అమ్మలాగా ఉందంటాం, లేదంటే వాళ్ళ తాతలాగా ఉండాడు అంటాం. ఎందుకు? తల్లిదండ్రుల యొక్క భౌతిక సంబంధమైన పోలికలు బిడ్డల్లోకి వస్తాయి. అట్లనే ఆత్మానుసారంగా మన పితరుడైన ఆదాము యొక్క స్వభావము, ఆజ్ఞాతక్రమించిన స్వభావం మనందరిలో తరతరాలు అదే స్వభావం. లోబడిన స్థితి, కఠినమైన హృదయం, పాపంతో నిండుకున్న జీవితాలు ఈ లోకం అంతా ఉంది. అయితే అది పోగొట్టాలంటే మనుషుల వల్ల కాదు, పక్షుల వల్ల కాదు, మళ్ళీ దేవుడే రావాలి. దేవుడు సృష్టించిన మనిషిని మళ్ళీ మనం స్వతహాగా మరి ఆజ్ఞానికి పాపం తెచ్చుకొని నరకంలో పడుతున్నాం. ఆ నరకంలో నుంచి రప్పించుట కొరకు మళ్ళీ దేవుడే దిగి రావాలి. మళ్ళీ దేవుడే దిగి వస్తే తప్ప మనకు రక్షణ లేదు, మనకు పరలోక రాజ్యం లేదు. ఆ దేవుడే మళ్ళీ వచ్చి దేవుడి రూపంలో వచ్చి ఎత్తే మనం వినం. ఆ దేవుడంటే మనం ప్రకాశమానమైన వెలుగు, అది మనం చూడలేం. మోషే ఆ వెలుగును చూడలేకపోయాడు. అయితే దేవుడుగా ఈ లోకానికి వస్తే మనుషులు ఎవరు ఉండరు, మనుషులు ఎవరు బ్రతకరు. అందుకని ఆ దేవుడే మళ్ళీ శరీరధారిగా, మళ్ళీ రక్తమాంసల పాలు, మనందరికి రక్తమాంసం శరీరాలు, ఈ శరీరధారిగా రక్తమాంసల పాలివాడిగా ఆ దేవుడే మనిషి రూపంలోకి ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడే పరిశుద్ధంగా ఆయన పుట్టుకు కూడా పరిశుద్ధతే. ఎట్లా పరిశుద్ధ అంటే ఆ కన్యక గర్భమందు పుట్టాడు. కన్యక గర్భమందు పుట్టాడు. ఇది లోకానికి విరుద్ధమే, లోకానికి విచిత్రమే. ఏంటి కన్యక గర్భం అయింది, పురుషుడు లేకుండా కన్యక గర్భం అయిందని లోకానికి సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. ఆ దేవుడే ఆ కన్యక గర్భాన, అంటే
మనుషులతో సంబంధం లేకుండా డైరెక్ట్ పరిశుద్ధాత్మతో దేవుడు ఆయన ప్రియకుమారుని పంపించాడు. ఆ పరిశుద్ధుడే మళ్ళీ మన యొక్క పాపాలను పోగొట్టడానికి ఆ పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ పరిశుద్ధమైన మాటలు, ఆ పరిశుద్ధమైన క్రియలు అన్నీ ఆయన ఈ లోకంలో. అంటే మనం ఎట్లా బాధపడ్డామో ఆయన అట్లా బాధపడ్డాడు, మనం ఎట్లా ఆకలి కొన్నామో ఆయన అట్లా ఆకలి కొన్నాడు, మనం ఎంత శ్రమ పడ్డామో మనకంటే 100 రెట్లు ఆయన శ్రమ పడ్డాడు. మనకు కొద్దిగా ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే గలగలలాడతాం, అయితే ఆయన శ్రమ వర్ణించలేంది. అయితే ఆయనే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి వారసుగా తీసుకెళ్ళటానికి. చూడండి, ఒక సామెత ఉంది, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని. పాత వాళ్ళకి తెలిసింది. మేము చిన్నపిల్లప్పుడు చెప్పులు సరిగ్గా ఉండేవి కాదు, అంతా పోతే ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ ముళ్ళు తీయటానికి మళ్ళీ ఒక చెట్టు కింద 4 కూర్చోటం, ఇద్దరు కూర్చోటం, కాళ్ళకి ముళ్ళు ఉన్నాయని కూర్చో ఆ ముళ్ళుని మళ్ళీ పిన్నిస్తాను, ఆ ముళ్ళుతోనే తీసేవాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ముళ్ళుని చేతి పెట్టి తవ్వితే రాదు, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. అట్లనే మనిషిని రక్షించాలంటే మళ్ళీ మనిషే ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, మనందరం మనుషులం. అదే వేరే ఆకారం వచ్చేటంటే ఇక్కడ మనం కూర్చుంటాం, అసలు మనం ఇక్కడ ఉండడం కూడా భయపడతాం. అంటే మనిషి ఆకారంలో లేకుండా ఎవరన్నా మనకి మనుషులు లేకపోయినా ఒక స్వరం వినపడ్డా కానీ మనం ఇక్కడ ఉండలేము. ఏది స్వరం వినపడ్డా కానీ ఉండలేము. అందుకే దేవుడు అందుకే అనంత జ్ఞాని ఆయన. అవన్నీ గ్రహించి మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడినే మనిషి ఆకారంలో నీ కొరకు నా కొరకు పంపించాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన భుజం మీద రాజ్యభారం పెట్టాడు. నీవు ప్రతి మనిషిని రక్షించి వాళ్ళ పాపాలన్నింటినీ తీసివేసి రక్షించి మళ్ళీ పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకురావాలి, అక్కడ ఒక రాజ్యం స్థాపించాలి. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకని ఆయన భుజం మీద రాజ్యభారం పెట్టాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు ఆయనకి అక్కడికి ఆశ్చర్యాలు చేసే అంత ఇది ఉంది. ఆయన ఆలోచన ఎట్లా ఉంటుందంటే మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి తీసుకురావాలంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు రావాలని ఆలోచన. ఈ ఆలోచనకర్త, బలవంతుడు, ఏదైనా చేయటానికి మనం ఇందాక అనుకున్నాం ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన మహాబలాన్ని బట్టి సర్వ సృష్టిని సృష్టించాడు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, ఆయన నిత్యం ఉన్నాడు. మనం ఇందాక ఫస్ట్లో అనుకున్నాం, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు, ఆయనకి అంతం లేదు. ఆయన నిత్యుడు తండ్రి, ఆయనకి మరణం లేదు. ఆయన నిన్ను నన్ను జీవింప చేయటానికి, ఆయన మళ్ళీ నిత్యత్వంలోకి నిన్ను నన్ను తీసుకెళ్ళటానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అదే క్రీస్తు జననం, అదే క్రీస్తు పుట్టడం. క్రీస్తు పుట్టాడంటే అది. ఎందుకు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే తాగి తనలాడే డ్యాన్సులు వేసి మైకులు పెట్టుకొని ఈ స్టార్లు పెట్టుకొని ఈ కాదు దేవుడు కోరేది. ఇవన్నీ లోకాచారం. దేవుడు అది కాదు కోరేది. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి హృదయంలో పాపాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి మనిషి రీతిగా వచ్చి మన ప్రతి పాపాలని నుండి విడుదల చేయటకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి సిలువలో, అంటే నీవు నేను పొందవలసిన ఆ శిక్ష, నీవు నేను పొందవలసిన ఆ మరణం, మనల్ని ఆ మరణాన్ని తప్పించి ఆయన మరణించి ఆ మరణాన్ని జయించి ఆ నిత్య జీవంలోకి నిన్ను నన్ను నడిపించాడు. అది క్రీస్తు రావడానికి ఈ లోకానికి ఆయన వచ్చింది. క్రిస్మస్ అంటే మనం పండగ చేసుకుంటాం. ఎందుకు పండగ చేసుకోవాలి? క్రీస్తు నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు నా కొరకు రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడని. మనకి ఏదైనా మేలులు జరిగితే ఎంత సంతోషపడతాం? మనకి ఏదైనా మేలులు జరిగితే సంతోషపడతాం. మరి ఆ మేలులు నిత్య జీవంలోకి నిన్ను నన్ను తీసుకురావడం ఇంకెంత సంతోషపడాలి? అయితే ఆ సంతోషం ఇట్లా ఈ రూపేణ కాదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులతో చెల్లించాలి. ఎందుకు? అయ్యా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నా పాపాన్ని పరిహరించడం కొరకు ఈ లోకానికి వచ్చావు, నేను పొందవలసిన శిక్షను నా కొరకు నన్ను తప్పించి నువ్వు అనుభవించావు, మీ ఉచితమైన కృపను నాకు ఇచ్చావు, నీ రక్షణ నాకు ఇచ్చావు. మళ్ళీ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కోల్పోయిన నేను మళ్ళీ నన్ను పరలోక రాజ్యానికి వారసంగా చేయటానికి ఈ లోకానికి వచ్చావు. అందుకే ఆయన భుజం మీద రాజ్యభారం. ఆయన అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఆ పని చేయడానికి ఆయనకొక్కడే బలం. మనుషులు ఎవరు అలా ఇతకి చేయటానికి చేయలేరు. ఎందుకంటే మనదందరం పాప శరీరం, పాప స్వభావం, పాప రక్తం
కనుక ఈ ఈ మనం చేసుకునే ఈ లోకంలో క్రిస్మస్ క్రీస్తు జననం చేసుకునేది అసలు కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినందుకే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనల్ని కాచి కాపాడుతూ వచ్చాడు. మనల్ని అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో దేవుడు కాపుదలు ఇచ్చి వచ్చాడు. ప్రతి విషయంలో మనకు సమీపంగా ఉండిన దేవుడు. ప్రతి విషయంలో ఆయనే మన కొనియాడే దేవుడు. ఉచితమైన కృపనిచ్చిన దేవుడు. ఇవన్నీ మనం చూసుకుంటే దేవునికి మనం ఎంత రుణపడి ఉంటాం? ఆ రుణం తీర్చగలం అసలు మనం? అసలు ఆ రుణం తీర్చడానికి మన దగ్గర ఏముందని తీర్చాలి? దేవుడు కోరేది అయ్యి కాదు. ఆయన మన పాపాలని, ప్రభువా నేను పాపిని, నా పాపాలను క్షమించడానికి, నన్ను పాపం నుంచి రక్షించడానికి నీవు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు రక్తాన్ని చిందించావు, నా కొరకు శిలువలో మరణించావని ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే మన హృదయం పశ్చాత్తాపంతో నిండి ఉందో మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. మనల్ని రక్షించడానికి ఆయన నిత్యం ఆయన మన పక్కనే ఉంటాడు. మనం ఒప్పుకోవాలి, ప్రభువా నన్ను రక్షించడానికి నా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడవు అని మనం ఒక మాట అనుకోవాలి. చివరికి ఒక మాట చూసుకొని మనం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 10వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇది కంక్లూజన్. మనకి ఇచ్చినటువంటి దేవుడు మనం రక్షింపబడాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువని మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఇందాక మనం ఆయన పరిపాలన కిందను ప్రభు, ఆయన మనకు ప్రభు, ఆయన మనకు రాజు, ఆయన మనకు నీతికి రాజు, ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త, సమస్తం చూసింది ఆయనే. కనుక ఆయనకు మించింది ఏం లేదు. అందుకని ఇక్కడ మనం ఏం లేదంటే ప్రభువా నీవే నన్ను రక్షించేది అని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అంటే నా రక్షకుడు, నన్ను పరిపాలించేవాడు, నన్ను తన అజమాయిషిలో పెట్టుకునేవాడు, నాకు కాపుదలు ఇచ్చేవాడు, నా పక్షాన్ని ఉండేవాడు, నా కృపనిచ్చినవాడు, అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన తప్ప మనకు ప్రభు ఎవరు లేరు. ఈ లోకంలో భౌతికంగా రాజులు ఉండొచ్చు, వాళ్ళు కొంతకాలమే. అది కూడా వాళ్ళు ఈ లోకంలో అధికారులు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు దోసుకొని మిగతా వాళ్ళకి ఇస్తారు. అట్లా కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తం మనకి ఇచ్చాడు ఆయన. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువా నీవే నా ప్రభువు అని మనం మన నోటితో ఒప్పుకొని మా హృదయంలో దేవుని విశ్వసించినట్లయితే మనం దేవుడు నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నాడు యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచాడని విశ్వాసంతో మనం ఉండాలి. మనం ఎంతమంది విశ్వసించాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరి తిరిగి లేచాడు, మరణాన్ని చేసి తిరిగి లేచాడు, మనల్ని కూడా పాపం ద్వారా వచ్చే మరణం నుండి నిత్య జీవంలోకి మనల్ని దాటి లేపాడు కనుక, రెండో మరణం నుంచి నిన్ను తప్పించాడు కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మన నోటితో ఒప్పుకొని మన పాపాలని ఒప్పుకొని ఆయన మృతుల్లోనే లేచిన నా గొప్ప దేవుడని మనం ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడే మనం రక్షింపబడతాం. ఆ రక్షణ ఇవ్వటం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుడు నీ ఎడల గొప్ప ప్రణాళిక ఏంటంటే ఈ ప్రణాళికే. ఇదే క్రిస్మస్, ఇదే మనం చేయవలసింది. నా దేవుడు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. మృతుల్లోనే లేచిన దేవుడు నువ్వు అక్కడైనా ఒప్పుకోవాలి. నా పాప స్థితిని నేను ఎరిగి, అయ్యా నేను పాపిని, నా పాపాన్ని బట్టి నాకు శిక్ష విధించకుండా శిక్షలో నన్ను తప్పించావు, నన్ను నిత్యరాజ్యానికి వారసుగా చేశావు అని మనం కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడే మన హృదయాలు రక్షణలోకి వస్తాయి. అప్పుడే మనం రక్షింపబడిన వారుగా ఉంటాం. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకే దేవుడిని మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు మనకి సర్వాధికారం కలిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు, ఆయన మన రాజు, మన ప్రభువు. అందుకనే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మళ్ళీ ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన ఎప్పుడు మనకు సమీపంగా ఉండే దేవుడు కనుక ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన కోసం ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ శరీరంగా వచ్చినందుకు
ఆయనకే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అన్ని విషయాల్లో ఆయనకే కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడే నేను రక్షణ మార్గంలోకి వస్తాను. అదే దేవుడు కోరుకునేది. అదే రక్షణ దినం. అదే దేవుడిచ్చినట్టే గొప్ప ఆధిక్యత. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మంచిది, చాలా సంతోషము. మరి 2 సందర్భాలను ఉద్దేశించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకటి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట. రెండవది, నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవము ఏమిటో మనం మరి వింటూ వచ్చాం. కాబట్టి మరి ఈ దినాల్లో అనేకులు మరి క్రిస్మస్ మరి డేస్ మరి ఉద్దేశించి మరి అనేకమైనటువంటి వేడుకలు, సంబరాలు, సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అయితే దేవుడు మనకి ఈ సమయంలో చక్కని మరి సమయం ఇచ్చి మరి తన దాసుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మరి ఇంకెవరైతే యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకోకుండా హృదయం ముందు విశ్వసించిన వారుంటే ఈ రాత్రి తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకుంటే ప్రభు తప్పకుండా ఆయన వేకువ చక్కగా ఉదయించే తారగా మీ హృదయంలో ప్రవేశించి మీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టి ఆ యొక్క వెలుగును మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి అటువంటి అనుభవం కలిగి ఉండాలని, అటువంటి అనుభవం మరి ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితం నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని వారు అనుభవించదు గాక. ప్రార్థన చేసుకుందాము. మరి దయచేసి మరి కుటుంబీకులు కోరుకున్న విధానంగా మరి వారి కుటుంబం గురించి ముగ్గురు ప్రార్థన చేయండి. మరి చేయాలి త్వరగా. మీరు ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నారు? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణుడా, నాయనా అయా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి పునరుద్ధాన దినంలో ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలో జరిగిన ఆరాధన వర్తమానం కానీ వల్ల అన్నిట్లో కూడా మీరు సహాయం చేసి తండ్రి ఎంతగానో మీరు తోడై ఉన్నందుకై అక్కడనైనా మీరు జరిగించిన నీ ప్రేమను బట్టి కూడా మందిరంలో ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఇదిగో తండ్రి నారాయణ, మరి నాయన రమ్యాన్ని ప్రేమించిన
మరి కుమార్తెలను కూడా మీరెంతో దీవించి ఆశీర్వదించి తండ్రి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతా వరకు చివరి వరకు కూడా తండ్రి, మీరు ఈ కుటుంబాన్ని నైనా మీరెంతో భద్రపరుస్తూ కాపాడుతూ వారి పనుల్లో కానీ మరి తండ్రి నైనా చిన్నపాటి ఉద్యోగాల్లో కానీ వాళ్ళ మరి పిల్లలు మరి చదువుల్లో కానీ మీరెంతోనైనా ఈ దినం వరకు ఆనాటి నుండి ఈ దినం వరకు నైనా 2024 సంవత్సరం నైనా మరి తండ్రి దేవా ఈ 22 మరి నైనా 2వ తారీఖును బట్టి కూడా మీకు వందనాలు చెల్లి ఇంతవరకు కాపాడావు. ఈ దినం నీ దాసుడు చెప్పిన వర్తమానాన్ని బట్టి కూడా ఎందుకంటే ప్రభా ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి శ్రేష్టమైన నైనా వాక్యముల అనుభవం నైనా మీరు తెలియపరిచిన నీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన భూత భవిష్యత్తు కాలముల్లో నైనా సర్వాధికారివైన ప్రభువా నువ్వు నైనా అయ్యా నువ్వు సర్వాధికారివనని నైనా అయ్యా సర్వంను ఏలేవాడివనని తండ్రి ప్రభా వర్తమానం మీద నాయన ఏడు అనుభవాలు మీరు మా ముందుకు తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతేకాదు నాయన ప్రతి విషయంలో కూడా నాయన మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని తండ్రి అలాగా చేయమని నాయన మరి నిజంగా ప్రభా మరి ఈ సంవత్సరం అంతా కాసి కాపాడిన దేవుడికినైనా అయా ప్రతి విషయంలో చేసిన మేలుకునైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అంతేకాదు నాయన ప్రభా ఎల్లప్పుడూ నాయన మరి నాయన మరి తండ్రి ప్రభా ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనైనా మీరు మీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు తండ్రి ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి యెషయా గ్రంథంలో కూడా నైనా ప్రభా నాయనా తండ్రి ప్రభా మీరు నైనా ఎంతగానో అయ్యా మరి అనగా అయ్యా శిశువు పుట్టిను ఆయన భుజం మీద రాజభారం ఉందనని తండ్రి ప్రభా మరి నాయన నీ భుజం మీద రాజభారం ఉంది అయ్యా నేను ప్రభా వర్తమానం తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్తవని తండ్రి ప్రభా ఈ సర్వాధికారి అయిన ప్రభు తండ్రి సమాధానాన్ని మీరు ఈ భూలోకానికి నైనా అయ్యా కన్యక గర్భాన తండ్రి మీరు జన్మించి తండ్రి ప్రభా అయ్యా మరి తండ్రి నైనా లోకరక్షకుడుగా నైనా ఈ లోకానికి నైనా మీరు నైనా మనుషుడి రూపకంగా నైనా నరరూపిగా నైనా అయ్యా మరి మనుషుల మధ్య ఈ లోకములో నువ్వు జన్మించిన నీ ప్రేమను బట్టి తండ్రి పరిశుద్ధుడుగా నాయన మరి ఎంతగానో నువ్వు పరిశుద్ధుడు నాయన నిర్దోషిగా నాయన ఈ లోకంలోకి నువ్వు వచ్చినావు తండ్రి. ఈ లోకంలోనైనా ఎంతో తండ్రి ప్రభా వెలుగును తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అంతేకాదు నాయనా ప్రభా ఆయన కృపనైనా మరి నీ కృప నా తండ్రి ప్రభా అన్ని విషయాల్లో కూడా నీ కృపనైనా నీ కృపకినైనా హరుకులుగా చేసిన ఈ కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఏ కృప లేదు నైనా యేసుక్రీస్తు వారి కృప నిత్యమునైనా కాపాడే కృపనైనా నీ కృపను బట్టి కూడా నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది నేను తండ్రి ప్రభా ఎంతగానో నాయన ఈ వాక్యము విన్నవారు మరి నైనా ఈ ఎన్టీఆర్ కాలనీలో మైక్ ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి అందరి హృదయాల్లోనైనా ప్రభా మీరే నాయన ఒక వెలుగునైనా మీరు నైనా వాక్యం అనే అనుభవం వారికి అర్థమయ్యేటట్టు సహాయం చేయండి. లోక రక్షకుడు అని తండ్రి లోకానికి నైనా రక్షణ మీరు తీసుకొచ్చావని తండ్రి ప్రభా మానవుల మీద ఉన్న పాప పరిహారార్థమైన అయా ఏకపశు బలిపశువుగా సిలువలోనైనా మీరు బలైనైనా మరణమైనైనా అయా 3వ దినాన పునరుద్ధానుడివై లేచిన దినాన్ని తండ్రి ఆదరణ చేసుకొని తండ్రి మీరు ఇంతవాటికి నైనా చేసిన నైనా ఆ త్యాగాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన కుటుంబాన్ని బట్టి నారాయణ బట్టి రమ్యాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా మరి నాయన ఇచ్చిన కుమార్తెలు దివ్యాన్ని బట్టి తండ్రి నాయన జమీని బట్టి వాళ్ళ చదువుల్లో భవిష్యత్తుల్లో చాలిన దేవుడిగా ఇంతవరకు నాయన మీరు ఎంతగానో కాపాడుతున్నావు తండ్రి వందనాలు స్తోత్రాలు. కుటుంబం పరంగా మీరు చేస్తున్న ప్రతి ఉపకార్యములను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వాధికారివైనైనా అయ్యా ఈ ఒక కుటుంబాన్ని నైనా సర్వాధికారివై ఎంతో గొప్ప కార్యములు చేస్తున్నావు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. మరి భాగ్యలక్ష్మిని నైనా మరి ఇదిగో తండ్రి ప్రభా అయ్యా మావయ్యను కూడా మీరు రక్షించుకోండి
భాగ్యలక్ష్మిని కూడా మీరు రక్షించుకున్నావు తండ్రి. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి సదా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కూడా రక్షణ ఇయ్యండి. పుష్పలతని తన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ కుటుంబాలను మీరే నైనా భద్రపరచమని, మీరు కాసి కాపాడమని, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టబోతున్నప్పుడు మళ్ళీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు యెహోవా కన్ను దృష్టి వారి మీద ఉన్నట్టు తండ్రి, ఈ కుటుంబం మీద మీ కన్ను దృష్టి ఉంచమని, వచ్చిన బిడ్డలకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన ఇన్న వారిని నాయన నీ దాసుడి ద్వారా మాకు వినిపించిన వర్తమానాన్ని బట్టి కూడా, దాసులను బట్టి నాయన మీరు ఏర్పరచుకొని అభిషేకించుకున్న నీ బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు నా ఉన్నతమైన నామములో, అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి తించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఘనమైన నమ్మకమైన నామాన్ని బట్టి, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నాయన నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా ప్రభు తండ్రి, మా దేవ, మా విమోచకుడు అయ్యే తండ్రి, మా ప్రాణ ప్రియుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, పోయిన నాయన ప్రభు దినం మలుకొని ప్రభు దినం వరకు తండ్రి కాపాడుతూ వచ్చిన ఉదయకాల సమయంలో నాయన శిలోకుల ఆరాధన విషయంలో తండ్రి మీరు గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. సాయంకాల సమయంలో ప్రభా ఎబినేజర్ ఇంట్లో తండ్రి ఈ రీతిగా ప్రభా నాయన క్రిస్టమస్ తండ్రి నాయన ఆధారం చేసుకొని తండ్రి నాయన ప్రభా స్వార్థ కోటికి ప్రభా తండ్రి కుటుంబంలో నాయన కృతజ్ఞత కోడిక కలిగి ఉంటావు తండ్రి. మీరు ఇచ్చిన ఆయన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రార్థించిన రీతిగా తండ్రి ప్రభా మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకోవద్దండి. కోడికను తండ్రి మీరు సమకూర్చారు తండ్రి. ఇప్పుడు వరకు కాపాడుతూ వచ్చిన ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా సంవత్సరం ఆరంభం మొదలుకొని తండ్రి ప్రభా తండ్రి ముగింపు వరకు తండ్రి కుటుంబం పట్ల తండ్రి మీ దయ మీ ప్రేమ మీ వాచ్యలత తండ్రి మీరు కనపరిచి తండ్రి కుటుంబం తండ్రి మీ రెక్కల కింద భద్రపరిచి మీ చిలువు సాటిని మలుగుపరిచిన ప్రేమను బట్టి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభు. నాయన తండ్రి డిసెంబర్ నెలలో ప్రభు తండ్రి 22వ తారీఖున సాయంకాల సమయంలో ప్రభా ఈ కృతజ్ఞత కోడిక తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. నాయన తండ్రి ప్రభా కుటుంబంలో తండ్రి మీరు సంవత్సరం చేస్తూ వచ్చిన ప్రతి మేలు ప్రతి ఉపకారాలు నాయన ఘనమైన కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. వారు చేస్తున్నట్టు పని బాటలో తండ్రి వారు చేస్తున్నట్టు ఉద్యోగాలు తండ్రి రాకపోకలో తండ్రి మీరు ఎంతగానో తోడుకుంటూ వచ్చారయ్యా. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు నేను తోడుకుంటానని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి వారి రాకపోకలు అన్నింటిలో వాళ్ళ పనులన్నింటిలో తోడుకుంటూ వచ్చారు ప్రభు తండ్రి. ఆర్థికంగా నాయన తండ్రి శారీరకంగా ప్రభు మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ప్రతి ఉపకారాలు బట్టినైనా నీకు కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నావు ప్రభు. నాయన తండ్రి ప్రభా నీ బిడ్డలు ప్రభా మాకప్పుడు తండ్రి నిన్ను ఎరగనంటి వాళ్ళుగా ఉండారు ప్రభా. లోకంలో ఉండారు ప్రభా. నాయన తండ్రి అన్ని దేవతలు పూజలు చేస్తూ వచ్చారు ప్రభా. నీ మహాకృపను బట్టి తండ్రి అట్టి పాపంలో ఉండి శాపంలో నశించి నరకాన్ని పోవటం నీకు ఇష్టం లేక తండ్రి నీ అపారమైన ప్రేమ తండ్రి నాయన బిడ్డల పట్ల మీరు కనపరిచి తండ్రి లోకంలో ఉండి పాపంలో ఉండి విడిపించావు ప్రభా తండ్రి రక్షించావు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు తండ్రి. నాయన ఒకప్పుడు తండ్రి నాయన నీ కృపకు తండ్రి పాత్రలు కారు ప్రభు తండ్రి నాయన నీ మహాకృపను బట్టి తండ్రి వారు ప్రభు నీ కృపకు నా తండ్రి పాత్రలు ఒకటకు నువ్వు వేగులు ఒకటకు తండ్రి మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి రక్షించావు ప్రభా. రక్షించిన ఆ దినం వరకు నీ దినం వరకు తండ్రి కుటుంబం పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ప్రతి ఉపకారాల కొరకు నాయన నీకు కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభు ఎబినేజర్ని తండ్రి మీరు ఇప్పుడు వరకు కాపాడుతూ వచ్చారు ప్రభా. రక్షించావు నాయన తండ్రి. పరిచయలో కూడా తండ్రి ప్రభు మీరు ఎంతగానో బలంగా మీరు ఆడుకుంటున్నా నాయన నీ ప్రేమను బట్టి కృపను బట్టి నీకు వందనాక రానున్న దినాల్లో తండ్రి అత్యధికముగా నా ప్రభు తండ్రి మీ ఆత్మతో శక్తితో బలంతో నింపి తండ్రి ఇంకా నాయన మహాభివృద్ధిలో రావటకు సహాయం చేయ మంచి బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉంటావు తండ్రి. సహాయం చేయ తండ్రి. సారవంతం కలిగిన భూమిలో పడ్డ నన్ను విత్తనం వల్ల తండ్రి ఆత్మీయంగా తండ్రి మరింత బలపడినట్టుగా తండ్రి మీరే సహాయం చేయండి. రమ్యాన్ని కూడా తను జ్ఞాపకం చేసుకో తను చేస్తున్న ఉద్యోగంలో రాకపోకలు అన్నింటిలో తను మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారయ్యా. వందనాలు ప్రేమించి తన ఇద్దరు కుమార్తెను ఇచ్చారయ్యా. అందరిని బట్టి నీకు వందనాలు. బిడ్డల చదువులో ప్రభు ఇప్పటి వరకు సహాయపడుతూ వచ్చారు నాయన. కృతజ్ఞత ఆసుతుల్లో చెల్లిస్తున్నంత చదువుతున్న చదువుల్లో ప్రభు మీరే సహాయం చేయతండి. వారికి మంచి మార్కులు వచ్చి తండ్రి భవిష్యత్తులో ప్రభు ఇంకా నా తండ్రి ప్రభు నాయన వెదుగుదల ప్రభు మీరు అనుగ్రహించండి సహాయం చేయండి.
అంతేకాదు ప్రభా తండ్రి పిలిపి కుమార్తెలు ఏ రీతిగా తండ్రి నాయన ప్రవచిస్తూ వచ్చారు ప్రభా, వీరు కూడా తండ్రి చిన్ననాటి నుండి ప్రభా మీ సన్నిధికి వస్తున్నారయ్యా. బిడ్డల ఆత్మతో శక్తితో బలంతో నింపి ప్రభా, ఇంకా నా తండ్రి బుద్ధి జ్ఞానం వివేకము కలిగి తండ్రి సుబుద్ధి కలిగి తండ్రి బిడ్డలు మీ సన్నిధిలో వెలిగినట్టుగా తండ్రి మీ కృప అనుగ్రహించండి. కుటుంబ పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ప్రతి ఉపకారాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. అంతేకాదు ప్రభు తండ్రి సేవకుడు కూడా మీరు బలపరిచి సమయంలో తండ్రి కుటుంబం కావలసిన వర్తమానం తండ్రి మీరు అందించిన దాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నిలువబడుతు మీ దాసు మీరు నిండారికి దీవించి ఆశీర్వదించారు ప్రభు. అందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. అంతేకాదయ్యా బయట తండ్రి మైకి ద్వారా ఇనుసునట్టు ప్రభు అనేకులు తండ్రి వాక్యం ద్వారాగా నైనా ప్రభా రక్షింపబట్టకు సహాయం చేయ ప్రభా, మీరు నిజ దేవుడు అని అనేకులు తెలుసుకున్నట్టుగా మీ కృపాని గురించి మహిమ పొందండి. భాగలక్ష్మి అక్కాయిని బట్టి వందనాలు ప్రభా, తండ్రి పకీరాని బట్టి వందనాలు. అన్నీ కూడా రక్షణ మారుమోస్తుందని మీరు అనుగ్రహించండి. సదా కుటుంబాన్ని కూడా తండ్రి కాపాడు. పుష్పలత కుటుంబాన్ని కూడా తండ్రి మీరే కాపాడి మీరే మహిమ పొందండి. కూడి వచ్చిన తండ్రి నాయన విశ్వాసాలందరిని బట్టి వందనాలు నాయన. సేవకుడు సేవకురాలు కూడా తండ్రి మీరు తండ్రి నాయన వారవంతా తండ్రి పరిచయంలో తండ్రి మీరే సహాయం చేయండి. మీ దాసుడికి తండ్రి మీరు అనుగ్రహించి తలంపులు బట్టి నీకు వందలు. ప్రతి కుటుంబంలో విశ్వాసుల కుటుంబంలో ఈ రీతిగా తండ్రి నన్ను క్రిస్మస్ను ఆధారం చేసుకుని కృతికేత కోడికలు పెట్టుకోవటానికి మీ దాసుడికి ఇచ్చిన మీ తలంపులు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. జరిగిన నా తండ్రి కుటుంబంలో తండ్రి నాయన ప్రభా కృతికేత కోడికలు నీరు కట్టి పల్లెంలో తీసినాక జరగవలసిన కుటుంబాలు తండ్రి ఘనంగా మీరు జరిపించి మహిమ పొందమని ఇచ్చిన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఈ కుటుంబాన్ని తండ్రి మరొకసారి తండ్రి మీద ఇంటి హస్తాలకు నీ కృపాస్తాలు కాపు చెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, స్వస్థత సంపూర్ణ మీ ఘనమైన పాదములు కొందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఎబినేజర్ అన్నారు ఎమ్మెక్క వారి గృహంలో తండ్రి మీ దాసులంగా నీ బిడ్డలుగా ప్రభా విశ్వాసులు స్నేహితులు బంధువులు ప్రభా ఇరుగు పొరుగు వారు అనేకులను మీరు ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చి దేవా మరి ఈ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ కుటుంబంలో చేసిన మేలును తలుపోసుకొనొచ్చు. వారి సంతోషంతో మేము కూడా ప్రభా పాలు భాగస్తులమై సంతోషించడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనములు. అంత మాత్రమే కాదు తండ్రి, మీరు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో ప్రభా మా తండ్రి, మా జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో అవి కూడా మీ దాసుని మీరు బలపరిచి వాడుకొని మాకు అందించిన మాటలను బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మమ్మల్ని కాదు ఈ కుటుంబంను కూడా మీరు రక్షించుకున్నారు. మొట్టమొదటిగా భాగ్యలక్ష్మి ఆంటీని మీరు రక్షించుకొని తన ప్రార్థన తన కన్నీరు తన ప్రయాసం మీరు ఆలకించి తన కుటుంబంలో తండ్రి ప్రభా మరి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా తన మార్గంలో నడవడానికి తను నమ్ముకున్న దేవుణ్ణి నిజమైన సత్యదేవుని ఎరగడానికి ప్రభా మరి తండ్రి కుమారుని కూడా మీరు తండ్రి రక్షించుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. యవన కాలంలో మరి పుష్పలతక్కను మీరు రక్షించుకొని తన జీవితంలో కూడా తన ప్రభా మరి వివాహంలో తండ్రి జతపరిచి వారికి ఇచ్చిన సంతానం బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను. సువాత రాజన్ను బట్టి అక్కను బట్టి మీకు వందనములు. వారిని ప్రేమించను గ్రహించిన బిడ్డలు ప్రభా షారోన్ షాలేంను బట్టి కూడా మీకు వందనములు. వారి భవిష్యత్తు విషయంలో చదువుల్లో మీరు తోడై ఉండండి. యవన కాలంలో తెట్టులకుండా మీరే కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఏం నిజనన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనములు. అన్న కూడా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా మరి తండ్రి మీ పరిచర్యలో మీ దాసునికి సహకరించడానికి సహకారిగా మీరు ఈ దినం వరకు మీరు ప్రభా మరి వాడుకుంటున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాను. అనుకున్న విధంగా ప్రభా ఊహించిన విధంగా తన జీవితంలో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యంను బట్టి మీకు వందనములు తండ్రి. ప్రభా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. రమ్యక్కను బట్టి కూడా మీకు వందనములు. తనను కూడా మీరు రక్షించుకున్నారు. ఈ విధంగా ప్రభా మరి తండ్రి కుటుంబం తండ్రి వారికి అనుగ్రహించిన బిడ్డలు జమ్మి దివ్యాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను. నిజంగా వాక్యంలో రాయబడింది కదా, ఇంతగా నా కుటుంబంలో హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనని దావీదన్నట్లుగా నిజంగా ప్రభా నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చారు. మేము దేనికైతే అయోగ్యులమో అపాత్రులమో ప్రభా మరి తను మమ్మల్ని మీరు యోగ్యులుగా చేసుకున్నారు. మీ ఉచితమైన కృప ద్వారా మేము రక్షించబడి ఉన్నాం ప్రభా. ఇది దేవుని వరమే అని వాక్యంలో రాయబడినట్లుగా తండ్రి అనర్హులమైన అయోగ్యులమైన మమ్మల్ని రక్షించుకున్నట్లుగా ప్రభా ఈ కుటుంబంను కూడా తండ్రి యోగ్యులుగా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు ఎంత వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా రానున్న దినాలు ఆత్మీయంగా భౌతికంగా మీరు బలపరచండి.
అకులా ప్రిస్కిల్లా వాళ్ళే ప్రభా మరి తండ్రి మీ పరిచర్ల వారు తండ్రి ఇంకా రాను దినాల్లో బహుబలంగా ప్రభా మరి తండ్రి సహకరించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి తండ్రి, కృప చూపించండి. నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నిత్యము ఆస్వాదించబడును గాక అని వాక్యంలో రాయబడినట్లుగా భౌతికంగా ఆత్మీయంగా మీరు ఆస్వాదించండి. మీరే కృప చూపించండి. జమ్మి దివ్య వారి స్టడీస్లో ప్రభా భవిష్యత్తు విషయంలో మీరే మేలు చేయండి, కృప చూపించండి. వారి ప్రతి ఒక్క అవసరత క్రీస్తు మహిమలో తీర్చండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదైతే మార్గంలో నడుస్తూ వస్తున్నారో వారు చూస్తున్నారు బాల్యం నుంచి. కనుక యవన కాలంలో తట్టులకుండా మీరు కాపాడి యవన కాలంలో కాడిని మోయట నరునికి మేలు అన్నావు ప్రభా. నీ కాడి కిందకి బిడ్డలు రాగలగడానికి సహాయం చేయండి. యవన కాలంలో కాపాడి భద్రపరిచి ప్రభా తండ్రి లోకం నుంచి విడిపించి ప్రభా నీ రక్షణకు సమీపంగా బిడ్డల్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. మా కుమార్తెలు నగునకు చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారని వాక్యంలో రాయబడినట్లుగా ఈ కుటుంబమునకు ఈ లోకంలో ఉన్న ప్రభా తన ఇరుగు పొరుగు వారికి సమాజానికి శిలహు సంఘముకు వీరు స్తంభముల వలె ఉండినట్లుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. ఈ విధంగా ప్రభా మరి తండ్రి ఈ కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు మహోపకారములు బట్టి మీకు ఎంతగానో వందనంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఇది దేవుని చిత్తం అన్నారు. మీ చిత్తం కనుక ఈ దినం మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రభా మరి పకిరంకులు కూడా రక్షణ మారు మనసు దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సదాన కుటుంబంను లక్ష్మిని ప్రభా పల్లవి వర్షిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. జక్క ఇంటికి రక్షణ కలుగ చేసిన దేవుడు ఆ కుటుంబంను కూడా రక్షణ కలుగు చేయండి తండ్రి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదేమనే అనుభవంలోనికి కుటుంబాన్ని మీరు తీసుకొని వచ్చి ప్రభా దినదినం మీరే బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని తండ్రి మరి సేవకులంగా శిలోహ సంఘముగా ఈ కుటుంబంలో మీ విధంగా మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు మహోపకారములను బట్టి హృదయమార గణపరుస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషము. మరి ఇంతవరకు మరి దేవుడు సోదరుడు ఎబినేజర్ గారి గృహమునందు ఈ కృతజ్ఞత సువార్త కూడిక జరిపించడానికి ప్రభుకి మనం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. అలాగే మన మధ్యకు ప్రసాద్ అంకులు గారు వారు కూడా వచ్చి చక్కగా దేవుని వర్తమానం అందించినందుకై మన ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించేవారమై ఉంటున్నాం. కాబట్టి ఈ కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు, అందుకు బట్టి స్తుతిస్తున్నాం. కనుక తండ్రి ముఖ్యంగా మా ప్రియులు ఎబినేజర్ గారు మరి రమేష్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుమార్తెలు మరి జమి ప్రవణిక దివ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కనుక ఆ బిడ్డలు యవనస్తులు కనుక యవన కాలంలో మీ కాడిని మోసి ప్రభా తండ్రి నా రక్షణ అనుభవంలోనికి నడిపించాను ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు మరి తండ్రి నాయన మరి బ్రదర్ వారు చేస్తున్న డ్యూటీలో మరి రమేష్ గారు చేస్తున్న డ్యూటీలో మీరు తోడు నడిపించండి ప్రార్థన చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా భౌతికంగా వారి ప్రతి అవసరం తెచ్చండి. ఫిలిప్పి 4:19 ప్రకారం ప్రభావ మీరే వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఇంతవరకు ఈ కూడికను నాయన జయకరంగా మీరు జరిపించుకున్నందుకే స్తోత్రాలు. ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి సహోదరి సహోదరులందరిని బట్టి ప్రభావ మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుక వారి వారి యొక్క మరి బహుమానములు వారికి కావలసినటువంటి దీవెన బహుమానములు మరి మీ సన్నిధిలో పరలోకంలో ప్రభావ దాచుంచి సిద్ధపరిచి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 1 కొరింథీ 2:9 ప్రకారం దేవుని ప్రేమించే వారికి ప్రభా మరి అవి ఆయన ఏవి సిద్ధపరిచిన అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుల హృదయానికి గోచరం కావని రాయబడి. కనుక దినాన మీరు సిద్ధపరిచినవి మీరు సమకూర్చినవి ప్రభా మీరు చూచుటకు సహాయం చేయండి. ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆధ్యాత్మికంగా భౌతికంగా దీవించండి. ఆరోగ్యపరంగా మీరు వారికి స్వస్థత దయచేయమని, ఆర్థికంగా మీరు తోడుని నడిపించమని, మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోండి. రేపు సాయంత్రం సహోదరి సలోమి అక్క వారి ఇంట్లో ఫ్రాన్సిస్ అన్న సలోమి అక్క వారి ఇంట్లో కూడా మరి కూడికున్నది. ఆ కూడి కొరకాయ ప్రతి ఒక్కరిని
సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. మా మధ్యకు ప్రసాద్ అనుకుని మీరు తీసుకొచ్చారు, మీరు వాడుకున్నారు, మీ స్తోత్రాలు. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. రానున్న దినాల్లో ఇంకా మీరు వారిని విరివిరిగా వాడుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభా మీరు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె దయచేసి గమనించండి, మరి మా అడ్రస్ మరి ఇక్కడనే, మరి మన స్వగ్రామంలోనే వేడుకుండూరులో మరి షిలోహు ప్రార్థన మందిరం ఉన్నది. కాబట్టి షిలోహు ప్రార్థన మందిరం కనుక మరి అక్కడ ప్రతి ఆదివారము 10:30కు దేవుని ఆరాధన కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ప్రతి మంగళవారం ఉదయం 10:30కు, ప్రతి శుక్రవారం ఉదయం 10:30కు మరి అక్కడ ప్రార్థన కూడికలు జరుగుతాయి. కాబట్టి మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మరి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మరి నూతన సంవత్సర క్యాలెండర్లు వచ్చినాయి, నూతన సంవత్సర క్యాలెండర్లు వచ్చినాయి కనుక మరి మీరు వాటిని తీసుకోండి. మరి మరి క్యాలెండర్స్, మోటర్ కార్డ్స్ అవి కూడా వచ్చినాయి. మరి దయచేసి మీరు వాటిని తీసుకోవచ్చు. అట్లాగే మరి సాంబయ్య గారు, భూలక్ష్మి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రేమగా మా తండ్రి యేసు ప్రభువా మీ స్తోత్రాలు. సాంబయ్య గారు, భూలక్ష్మి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వయసును బట్టి ఉన్నటువంటి ప్రభువా మరి బలహీనతను మీరు స్వస్థపరచండి. మీ నామములో వారికి స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా తండ్రి వారు కూడా కూడికి వచ్చారు కనుక వారిని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించండి. వారికి ఆత్మరక్షణ దయచేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొనిచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడొచ్చిన మనందరికీ ఆయన కృప తోడవుని నడిపించునుగాక. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపా కారణమిదే జగేనా, కృపా కారణమిదే జగేనా, పరుగిడి రమ్ము. కృపా కారణమిదే జగేనా, కృపా కారణమిదే జగేనా, పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. దయచేసి రేపు సాయంత్రము మరి ఇందిరానగర్లో మరి ఫ్రాన్సిస్ అన్న మరి సలోమి అక్క వారి ఇంట్లో మరి గృహ కూడికున్నది. మరి తప్పక ప్రతి ఒక్కరూ రావాలని వారు కోరుచున్నారు కనుక ప్రార్థన చేయండి. మీరందరూ కూడా రేపు సాయంత్రం కూడి కొరకు సిద్ధపడి రండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.